అండ్ మనకు తెలుసు ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. తెలుసు మనం ఇప్పుడు ఏం చేసినా ఎన్విరాన్మెంటల్ని ప్రొటెక్ట్ చేయడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. సో వీ నో మనకి మేజర్ పొల్యూషన్ ఇండస్ట్రీస్, వెహికులర్ ఎమిషన్. సో వెహికల్స్ నుంచి వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ దట్ ఎమిషన్. సో ఒక టార్గెట్ ఉండాలి కదండి, ఇంత చేయాలి అంత చేయాలి అని. సో వీ గాట్ BS4 ఎమిషన్ స్టాండర్డ్స్. BS4 ఈ స్టాండర్డ్స్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఆల్రెడీ ఈ బోర్డ్ గురించి ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ మై ఎర్లియర్ వీడియో. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెప్తుంది BS4. యాక్చువల్లీ మనకి ఈ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 2000లో, ఇయర్ 2000లో యూరోపియన్ ఫాలో అవుతున్నది. వీ టేకన్ దెమ్ యాజ్ అ ఐడియాలజీ. వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఫ్యూచర్లో వచ్చే దాంట్లో వెహికల్స్లో ఇలాంటి స్టాండర్డ్స్తో వీ షుడ్ ప్రొడ్యూస్ అని. సో 2000లో వీ ఎస్టాబ్లిష్డ్. అండ్ 4 వచ్చి ప్రతి 5 ఇయర్స్కి వీఆర్ టేకింగ్ 1, 2, ప్రతి 5 ఇయర్స్కి వీఆర్ చేంజింగ్. 4 తర్వాత డైరెక్ట్లీ వీ స్కిప్ టు 6. ఇది 2017లో 4 వచ్చింది. 2022లో వీ డైరెక్ట్లీ స్కిప్డ్ ఇంటూ 6లో ఏం చేసాము అంటే సల్ఫర్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ చాలా రిడ్యూస్ చేసేయాలి అని. ఎందుకు అంటే వెహికులర్ ఎమిషన్స్ అంటే ఏంటండి, విల్ గెట్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మీథేన్ అండ్ ఈవెన్ నైట్రోజన్ ఆక్సైడ్స్. సో చాలా పొల్యూటెంట్స్ వస్తుంటాయి. చాలా అంటే చాలా కాదు, సమ్ 5 to 6 మేజర్ పొల్యూటెంట్స్ ఆల్రెడీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్. PM2.5, PM10 అవన్నీ కూడా వెహికులర్ ఎమిషన్స్ నుంచి వస్తున్నాయి. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే BSకు నైట్రోజన్ అండ్ సల్ఫర్. సో ఆ సల్ఫర్ కూడా ఎంత అంటే ప్రీవియస్ 4లో we were having 50 parts per million. ఇప్పుడు 6లో we directly jump to 10 parts per million. So remember this. So in 2020 India shifted for BS4. Yes, correct. Sulfur content decreased from 50 to 10 parts per million. చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి చిన్న మైన్యూట్ డిఫరెన్స్తో ఇచ్చేశాడు. 20 చాలామంది ఆ 2 కూడా చూసుకోకుండా 0 ఉంది అని పెట్టేస్తారు. సో రిమెంబర్. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. The irritant red haze in the traffic and congested places is due to which of the following? మనం రోడ్లో ట్రాఫిక్లో ట్రావెల్ అయ్యేటప్పుడు ఈవెన్ ఎర్లీ మార్నింగ్స్ దిస్ ప్రాబ్లమ్స్ మెయిన్లీ విల్ బీ సీన్ ఇన్ ఢిల్లీ. చాలా ఇందాకే చదివాం కదండి, బేగుసారియా వన్ ఆఫ్ ద వరల్డ్స్లోనే లార్జెస్ట్ పొల్యూటెడ్ ఏరియా, మెట్రోపాలిటన్ ఏరియా. అలాంటి ఏరియాలో విల్ సీ. అండ్ మోస్ట్లీ ఎందుకు అంటే నైట్రోజన్ వల్లే ఫోటోకెమికల్ స్మాగ్ ఈవెన్ సల్ఫర్ వల్ల కూడా వస్తుంది, కానీ ద మేజర్ ఏంటి అంటే నైట్రోజన్, ఫోటోకెమికల్ స్మాగ్ అండ్ దిస్ ట్రాఫిక్ రెడ్ హేజ్ అని ఇండైరెక్ట్గా. దట్ ఓన్లీ ద ఇరిటెంట్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ కంజెస్టెడ్ ప్లేసెస్ డ్యూ టు అంటే బోత్ విల్ బి రైట్. బట్ రెడ్ హేజ్ ఈజ్ మెయిన్లీ ఫర్ నైట్రోజన్ వల్ల ప్లాంట్స్కి కూడా చాలా ఎఫెక్ట్ చేసి అసలు ఆ వాతావరణం అక్కడున్న వెదర్ డిఫరెంట్గా అయిపోతుంది. ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ వల్ల రెడ్గా అలా ఫామ్ అవ్వదండి. ఇక్కడ నైట్రోజన్ వల్ల అయితే డిఫరెంట్ లైట్ స్కాటరింగ్, చాలా కెమికల్, ఫిజికల్ అన్ని ఫెనామినన్స్ జరిగి ఇట్ విల్ టర్న్ ఇంటూ రెడ్ హేజ్. సో రిమెంబర్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. అండ్ యాసిడ్ రైన్ ఎవరి వల్ల కాజ్ అవుతుందో చూడండి. యాసిడ్ రైన్, ఈ వర్డ్స్ అన్నీ ఒకటేలాగుంటాయి, స్మాగ్, యాసిడ్ రైన్ అండ్ ఫోటోకెమికల్ స్మాగ్. అండ్ స్టిల్ వాట్ వీ హ్యావ్ స్మాగ్, యాసిడ్ రైన్, ఈ డిఫరెన్స్ ఒకసారి చూడండి, యూ విల్ అండర్స్టాండ్. న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అర్త్ ఆటోమేటిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం, అంటే ఎక్కువ వార్మింగ్ చేయడం. ఇట్ ఈస్ ద వార్మింగ్ ఆఫ్ ద ఎర్త్ దట్ రిజల్ట్స్ వెన్ సర్టెన్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ట్రాప్ హీట్ ఫ్రమ్ ద సన్. ఓకే, ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటండి? వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, ఓజోన్, మీథేన్ ఎక్సెట్రా. సో ఇవి ద మేజర్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కూడా షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్, లాంగ్ లివ్ పొల్యూటెంట్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ లివ్డ్ అంటే బ్లాక్ కార్బన్, ఈవెన్ మీథేన్, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. లైఫ్ స్పాన్ ఏంటి, హైడ్రోఫ్లోరోకార్బన్స్, పర్ఫ్లోరోకార్బన్స్. ఇప్పుడు హైడ్రోఫ్లోరోకార్బన్స్ అంటే న్యాచురల్లీ అకరింగ్ ఏజెంట్ కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాన్మేడ్ ఆంథ్రోపోజెనిక్ కాసెస్. చూడండి డిఫరెన్స్, మ్యాన్మేడ్ అన్న ఆంథ్రోపోజెనిక్ కాసెస్ అన్న సేమ్ నేమ్, మేబీ టర్మినాలజీస్ డిఫరెన్స్ ఏమో, కానీ ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఎన్విరాన్మెంట్ టర్మినాలజీ యూస్ చేయాలి అన్నట్టు. సో మ్యాన్మేడ్ అన్న ఆంథ్రోపోజెనిక్ కాసెస్ అన్న ఒకటే, న్యాచురల్ కాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఇట్ ఈస్ ద వార్మింగ్ ఆఫ్ అర్త్ దట్ రిజల్ట్స్ విత్ వెన్ సర్టెన్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ట్రాప్ హీట్ ఫ్రమ్ ద సన్.
And 14 comes under greenhouse gases. Already I told. Carbon dioxide, water vapor, chlorofluorocarbons, hydrogen, oxygen and nitrogen. ఇది నైట్రోజన్ గ్యాస్ అండి. నైట్రోజన్ ఆక్సైడ్స్ అని ఇస్తే ఎస్ ఇట్ ఈజ్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్. బట్ నైట్రోజన్, ఆక్సిజన్ ఈజ్ నాట్ అన్ గ్రీన్ హౌస్ గ్యాస్. నైట్రోజన్ ఈజ్ నాట్ అన్, అదే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఈవెన్ అమోనియా కూడా ఫ్యూ టైమ్స్ ఇట్ యాజ్ ఇట్స్ a గ్రీన్ హౌస్ గ్యాస్, బట్ nitrogen is not. So 1 2 4 5, 1 2 4 5. యాసిడ్ రైన్ ఆల్రెడీ చెప్పాను. యాసిడ్ రైన్ అంటే ఏంటి? యాక్చువల్లీ pH ఆఫ్ రైన్ ఎంత ఉంటుంది? 5.6 ఉంటుంది. 5.6. అండ్ యాసిడ్ అనేది చూడండి, రిమెంబర్ స్కేల్ బేస్ 1 to 14 వరకు ఉంటుంది. 7 అనేది మీడియం బేస్. తక్కువ పోయే కొద్దీ ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ యాసిడ్. మోర్ అయితే దీన్ని బేస్ అని అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే pH వాల్యూ ఎక్కువ అయ్యే కొద్దీ యాసిడ్ లాగా ఫామ్ అవుతుంది అనుకుంటారు. pH వాల్యూ తక్కువ అయ్యే కొద్దీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్. సో నార్మల్గా ఎంత ఉంటుంది అంటే pH ఆఫ్ రెయిన్ వాటర్ 5.6. 5.6 కంటే తక్కువ పోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ ఈజ్ మోస్ట్లీ కాస్డ్ బై సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. సో కరెక్ట్. Rainfall that has pH of more than 5.6 is referred. No, less than. చూడండి చాలామంది less than 5.6 మోర్ అంటే యాసిడ్ అని అనుకుంటారు. నో, ఇట్స్ బేస్. పార్టికులేట్ పొల్యూటెంట్స్ చెప్పాను కదండి. పొల్యూటెంట్స్లో సెకండరీ పొల్యూటెంట్స్, ప్రైమరీ పొల్యూటెంట్స్, పార్టికులేట్ పొల్యూటెంట్స్. ప్రైమరీ సెకండరీలో మళ్ళీ పార్టికులేట్ పొల్యూటెంట్స్ అంటే ఏంటంటే సాలిడ్ పార్టికల్స్. సాలిడ్ పార్టికల్స్. ఈ సాలిడ్ పార్టికల్స్ ఏవి? PM 2.5, PM 10. ఈ సాలిడ్ పార్టికల్స్ని దీంట్లో మళ్ళీ లివింగ్, ఈ సాలిడ్ పార్టికల్స్లో కూడా కొన్ని లివింగ్ ఉన్నాయి, వైరస్, ఫంగస్. దానివల్ల ఈవెన్ విల్ గెట్ ఇన్ఫెక్షన్స్. ఇంకొకటి వచ్చి నాన్ వాలటైల్, ఇన్ ద సెన్స్ నాన్ లివింగ్ థింగ్స్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్, స్మోక్. ఇప్పుడు కోల్ ఫైర్ చేయడం వల్ల వస్తుంది, అదే సమ్ ఇంజిన్స్ ఫైర్ అవ్వడం వల్ల ఈవెన్ వైరసెస్ అవి కూడా మిక్స్ అయ్యి వస్తాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వయబుల్ అండ్ నాన్ వయబుల్. వయబుల్ అంటే లివింగ్, నాన్ వయబుల్ అంటే నాన్ లివింగ్. డు నాట్ కంటైన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ క్రాస్గా ఇచ్చాడు. జస్ట్ తెలియడం కాదు, ఇంకొంచెం అనాలిసిస్గా నీట్గా తెలియాలి. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ ఆర్ కరెక్ట్. అండ్ స్మాగ్, ఐ ఆల్రెడీ టోల్డ్. స్మాగ్ అంటే ఏంటి? ఫాగ్ ప్లస్ స్మోక్. అండ్ ఈ ఫాగ్, స్మోక్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ దానికి నైట్రోజన్ కానీ, సల్ఫర్ కానీ, సన్లైట్ కానీ ఇవన్నీ యాడ్ అయ్యే కొద్దీ దాని పేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఫాగ్ అనేది మనకు స్మాగ్ అనేది మనకు తెలుసు, స్మోక్ ప్లస్ ఫాగ్. ద వర్డ్ స్మాగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ స్మోక్ అండ్ ఫాగ్. చూడండి మళ్ళీ దాంట్లో స్మాగ్ అంటే ఏంటి, ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఏంటి? ఫోటోకెమికల్, ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుంది? సన్నీ. సో అక్కర్స్ ఇన్ వార్మ్, డ్రై అండ్ సన్నీ క్లైమేట్. క్లాసికల్ స్మాగ్ అక్కర్స్ ఇన్ డ్రై హ్యూమిడ్ క్లైమేట్. నో, క్లాసికల్ స్మాగ్ ఆల్సో అక్కర్స్ ఇన్ వార్మ్, డ్రై క్లైమేట్ బట్ నాట్ ఈవెన్ సన్నీ క్లైమేట్. బట్ ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువ ప్లే చేస్తే నైట్రోజన్ డైఆక్సైడ్. అండ్ ఇది రెడ్యూసింగ్, ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుందండి. క్లాసికల్ స్మాగ్ జస్ట్ స్మాగ్ లాగా ఫామ్ అవుతుంది. ఇట్ విల్ ఆటోమేటికలీ రెడ్యూస్ అంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ అవర్స్ ఆఫ్ టైం. కానీ ఒక్కసారి ఫోటోకెమికల్ స్మాగ్ ఫామ్ అయిందనుకో చాలా హెల్త్ డిసీజెస్ వస్తాయి. ఈవెన్ క్లాసికల్ స్మాగ్ ఈజ్ కాల్డ్ ఎస్ రెడ్యూసింగ్ స్మాగ్. చూడండి ఇలా కూడా అడగచ్చు, వాట్ ఈస్ రెడ్యూసింగ్ స్మాగ్? రెడ్యూసింగ్ స్మాగ్. అండ్ ఫోటోకెమికల్ స్మాగ్ని ఆక్సిడైజ్ అవుతూనే ఇంకా యాడ్ ఆన్ అవుతూనే ఉంటుంది. సో ఫోటోకెమికల్ స్మాగ్కి, క్లాసికల్ స్మాగ్కి డిఫరెన్స్ ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్? ఐ ఆల్రెడీ టోల్డ్. నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓజోన్, యార్స్. మళ్ళీ ఈ ఫోటోకెమికల్ స్మాగ్లో ప్రైమరీగా ఫామ్ అయ్యేది, సెకండరీగా ఫామ్ అయ్యేది. ప్రైమరీ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఈజ్ మేజర్ అండ్ సన్లైట్ ప్లస్ స్మాగ్. అదే సెకండరీ అంటే ప్యాన్ ప్లస్ ఓజోన్ ఫామ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకు చూడండి, ఒక ఏరియాకి మీరు వెళ్తున్నారు, అక్కడ ఆల్రెడీ ఫాగ్ ఉంది, మళ్ళీ సమ్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేయడం వల్ల స్మాగ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ అయిన స్మాగ్కి సల్ఫర్ ఆక్సైడ్స్ వచ్చి మిక్స్ అయ్యాయి అనుకో ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వల్ల క్లాసికల్ స్మాగ్ ఫామ్ అవుతుంది.
నైట్రోజన్ ఆక్సైడ్ కూడా రిలీజ్ అయ్యి సన్లైట్ కూడా పడింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఫోటోకెమికల్ స్మాగ్. ఇది ప్రైమరీ ఫోటోకెమికల్ స్మాగ్. దానికి ఓజోన్ ఇంకా డిఫరెంట్ వెహికల్స్ అవి ఇవి అవ్వడం వల్ల ఇంకా డిఫరెంట్ పొల్యూటెంట్స్ యాడ్ అయితే దాన్ని సెకండరీ స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్ అంటారు. సో రిమెంబర్ ఎలా చదవాలి, ఇలా ఒక ఐడియాలజీగా స్టెప్ బై స్టెప్ చదివితే యూ విల్ బి గెట్ ఈజీ, యూ విల్ గెట్ ఇన్ టు. సో బోత్ all the three are correct. అండ్ ప్లీజ్ నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నా ప్లీజ్ కమెంట్. అండ్ దీనివల్ల చెస్ట్ పెయిన్, హెడేక్, ఆల్ ఎవ్రీథింగ్ యుల్ గెట్. సో చూడండి, ప్రెక్సాక్లిల్ నైట్రేట్ అని సమ్ నేమ్ అండి. మళ్ళీ సేమ్, ద ఫోటోకెమికల్ స్మాగ్. ద ప్రైమరీ ప్రీకర్సర్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ ఆర్ హైడ్రోకార్బన్స్ అండ్ NO2. ద సెకండరీ ప్రీకర్సర్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్ ఆర్, చెప్పాను కదండి ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటి, ఓజోన్. ఫస్ట్ దాంట్లో జస్ట్ NO2 హైడ్రోకార్బన్స్ యాడ్ అవుతాయి స్మాగ్కి ప్లస్ సన్లైట్. స్మాగ్ ప్లస్ సన్లైట్, దీనికి NO2 అండ్ హైడ్రోకార్బన్స్ యాడ్ అయితే అది ప్రైమరీ. అవి యాడ్ అవ్వడమే కాకుండా మళ్ళీ ఓజోన్, ఫార్మల్డిహైడ్ అవన్నీ ఫామ్ అయితే సెకండరీ ప్రీకర్సర్స్ ఫోటోకెమికల్ స్మాగ్. కానీ ఇంపార్టెంట్ ఏంటి, ఇంకొకటి ద బెస్ట్ ఏంటి అంటే మనం ప్రైమరీ పొల్యూటెంట్స్ కట్ డౌన్ చేసేస్తే ఆటోమేటిక్గా సెకండరీ పొల్యూటెంట్స్ కూడా కట్ అయిపోతుంది. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. PM10 నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ, వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ అబౌట్ దిస్ పార్టికల్ పొల్యూటెంట్స్ అని. పార్టికల్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, సమ్ సాలిడ్ పార్టికల్. సో అలా 2 types ఆఫ్ సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయి, PM2.5, PM10. PM2.5 అంటే ఏంటి, ఆల్సో నోన్ యాజ్ ఫైన్ inhalable particles have diameter that are PM2.5 microns and smaller. Yes, PM10 refers to non-breathable particles with diameter that are generally 10 and more కాదండి, స్మాల్. మనం PM2.5 అంటే దీనికంటే చిన్న ఉండేది, సమ్ 1.5, 1 అన్నీ కూడా PM2.5 కిందకే క్యాలిక్యులేట్ చేసాం. 2.5 to 10 దీన్ని PM10 కింద తీసుకుంటాం. సో ఇది రాంగ్ అండ్ దిస్ ఈజ్ రైట్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఏ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్ కోసం లిటిల్ బిట్ చేంజెస్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా ఆ లిటిల్ బిట్ చేంజెస్ చేసి కూడా ఇన్కరెక్ట్, ఇక్కడ కూడా చేంజ్ చేస్తారు. సో రిమెంబర్, ఓన్లీ 1 ఈజ్ ఇన్కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్. సో PM10 అంటే ఏంటి, PM2.5 ఇంకొంచెం లోపలికి వయబుల్, నాన్ వయబుల్, పార్టికల్ పొల్యూటెంట్స్, ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్, స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్, క్లాసికల్ స్మాగ్. సో ఈ టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, PM10కి PM2.5కి డిఫరెన్స్ చూసాం. ఫోటోకెమికల్ స్మాగ్ అంటే ఏమో చూసాం. ఫోటోకెమికల్ స్మాగ్లో ప్రైమరీ స్మాగ్, సెకండరీ స్మాగ్ చూసాం. స్మాగ్ పార్టికల్ పొల్యూటెంట్స్, యాసిడ్ రైన్ అంటే ఏంటి, ఎలా కాజ్ అవుతుంది, pH వాల్యూస్ ఎంత ఉండాలి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, రెడ్ హేజ్, రెడ్ కలర్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది, BS4 నామ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అడిగిన ఆన్సర్స్ని కమెంట్ చేయండి.